పిట్టపోరు పిట్టపోరు పెళ్లి తీర్చినంట సామెతలాగా ఉంది ఇప్పుడు. హార్ముజ్ జలసంధి మీదన ఇరాన్దొక వాదన, అమెరికాదొక వాదన. ఈ ఇద్దరిలో ఎవరి వాదన రైటు అన్నది ఎవరికి తెలియదు అంటే అందరికీ తెలుసు. ఇరాన్ చేస్తున్న వాదన తప్పు, అమెరికా చేస్తున్న వాదన తప్పు. హార్ముజ్ జలసంధి అనేది ఓపెన్ సీ ప్లేస్ అది. కాకపోతే 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. అటు పక్కన ఒమన్, ఇటు పక్కన ఇరాన్ ఉంది. ఆ యొక్క భౌగోళిక పరిస్థితిని అడ్డం పెట్టుకుని వెళ్ళే షిప్పుల మీద సముద్రపు దొంగల్లాగా దాడులు చేసి ఆ దాడుల భయంతో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాం అని ఇరాన్ చెప్తే, అక్కడే నుంచినే యుద్ధ నౌకల్ని తన యుద్ధ నౌకల్ని పెట్టి ఇరాన్ మీదన ఆంక్షలు పెట్టి ఇరాన్ వాణిజ్య నౌకలు ఏమి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ, మరొక వైపున అమెరికా ఇప్పుడు దిగ్బంధించింది 18 యుద్ధ నౌకలతో. ఈ వ్యవహారం పోని అమెరికా ఏమన్నా పాసేజ్ క్లియర్ చేసి మిగతా షిప్పులు పోనిస్తుందా అంటే అది దిగ్బంధిస్తానంటుంది. మరి వాడిని పోయి వీడొచ్చినటువంటి సందర్భంలో ఈ సమస్యకు పరిష్కారం కోసం అడుగులు ముందుకేస్తానంటున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్. 40 దేశాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. మొన్న మధ్యన టెలికాన్ఫరెన్స్లు జరిగినాయి, అలాగే వేరే సమావేశాలు జరిగినాయి. ఈవెన్ మన మిస్త్రీ కూడా వెళ్ళారు, విదేశాంగ మంత్రి కార్యదర్శి. ఇక రాబోయేటటువంటి రోజులలో ఫ్రాన్స్ ఈ వ్యవహార పరిష్కారానికి ప్రపంచ దేశాలను ఏకం చేసే ప్రయత్నం ఆరంభించింది.